వెల్కమ్ టు కీటాక్స్. అధికారంలో ఉంటే భారీగా ప్రకటనలు చేయడం, ఆ ప్రకటనల మీద విస్తృతంగా ప్రచారం చేసుకోవడం, ఆ ప్రచారంలో పడి కొట్టుకుపోవడం. చంద్రబాబు రాజకీయాల్లో ఇవి 3 దశలు. గత 3 సార్లు జరిగినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబు బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుగా తనదైన సహజ ధోరణిలోకి వెళ్ళిపోయారు. అంశాల ఆధారంగా ఆరోపణలకు దూరంగా అసలు వాస్తవాలంటే డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీటాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కూటమికి ఏడాది పూర్తవుతున్న సమయంలో దాదాపు 3,500 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. పేదలు వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ మీదే ఆధారపడతారు కాబట్టి ఒకవేళ అలాంటి బిల్లులను కనుక ఆపేస్తే పేదలకి వైద్య సాయం అందే అవకాశాలు ఎంత తగ్గిపోతాయో, పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, వైద్య ఆరోగ్య రంగంలో 26,000కు పైగా వేకెన్సీస్ భర్తీ చేయకుండా ఉన్నాయి అనేది మరొక డేటా. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఒకవైపు నిధుల కొరత, ఇంకొక వైపు సిబ్బంది కొరత ఉండగా నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాము అనే భారీ ప్రకటన చంద్రబాబు చేశారు. ఇది మొదటిది. రెండోది, ఏపీకి కొత్తగా 7 ఎయిర్పోర్ట్లు అనేది మరొక ప్రకటన. ఎయిర్పోర్ట్ కట్టడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, భూమి మీద భారీగా వేల కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నిజానికి ఏపీలో పనిచేస్తున్న ఎయిర్పోర్ట్లు 5 ఉన్నాయి. ఇందులో తిరుపతి, విజయవాడ, విశాఖ భారీ స్థాయి ఎయిర్పోర్ట్లే విస్తరణ కూడా జరుగుతుంది. దీనికి తోడు భోగాపురం ఆల్రెడీ నిర్మిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కొత్తగా 5 ఎయిర్పోర్ట్లు, 7 ఎయిర్పోర్ట్లు లాంటి ప్రకటనలు చేయడం చూస్తే ఒక్కటే అనిపిస్తోంది, మనం బెల్లం దుకాణం నడుపుతున్నాం అనుకోండి, బెల్లం తీయగా ఉంటుందని, మన దుకాణమే అని రోజు అన్నమ్మాని అదే తింటామా? అలాగే ఏవియేషన్ మినిస్టర్ మనవాడైనంత మాత్రాన్ని ఇన్ని ఎయిర్పోర్ట్లు లాంటి ప్రకటనలు చూస్తే అసలు వాస్తవానికి ఏపీ అవసరానికి, ఏపీ కెపాసిటీకి చంద్రబాబు ప్రకటనలకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది అనే అభిప్రాయం సహజంగా కలుగుతూ ఉంది. ఇక మూడోది P4 గురించి వాస్తవాలు ఏంటి, అసలు ప్రాక్టికల్ గా ఇది ఎంతవరకు సాధ్యం అనే దాని మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. అయితే ఇందులో ప్రధానమైన మౌలికమైన వెరీ బేసిక్ క్వశ్చన్ ఒకటి వస్తా ఉంది. 20% పేదలకి సాయం చేస్తారు, 10% ధనవంతులు అని చెప్తూ ఉన్నారు కదా. అయితే ఈ 20% పేదలను ఎలా గుర్తిస్తారు, అసలు హూ ఆర్ దే అనేది ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఎందుకు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం వైట్ రేషన్ కార్డు అనేది పేదరికానికి చిహ్నం అనుకుంటే రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతాను. ఏపీలో 1,40,00,000 పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఒక్కో కుటుంబంలో 3-4 ఉంటారు అంటే 3 కోట్ల మంది పైగా పేదవాళ్ళు ఉన్నారు. ఇలాంటప్పుడు అసలు పేదలను ఎలా గుర్తిస్తారు? గుర్తిస్తే తలెత్తే కొత్త సవాళ్ళు ఏంటి, అసలు ప్రాక్టికాలిటీ ఉందా ఇందులో అనేది మరొక మౌలికమైన ప్రశ్న. దీని మీద ఆల్రెడీ విపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి, సవాళ్ళు చేస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటి వరకు విధి విధానాల మీద కానీ, అసలు పరిస్థితి మీద కానీ క్లారిటీ రాలేదు. ఇది మరొక ముఖ్యమైన అంశం. ఎందుకంటే P4ని అసలు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా తీసుకుని దీని మీద విస్తృతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ప్రచారం చేసేందుకు చంద్రబాబు చేసిన సన్నాహాలు చూస్తుంటే అసలు ఈ మౌలికమైన ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు అనేది ప్రధానమైన ఎదురుచూపుగా కనబడుతుంది. ఇక 4వ అంశం, ఏపీకి జీవరేఖ అనుకుంటున్న పోలవరం దాదాపు 8 ఏళ్లుగా ఆలస్యం అవుతూ వస్తూ ఉంది. దానికి ఎవరి రాజకీయం వల్ల పోలవరానికి దెబ్బపడింది, ఎందుకు ఆగింది, 2018 నాటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ఎందుకు కాలేదు అనే అంశాన్ని కాసేపు అలా ఉంచితే, ఇప్పుడు కొత్తగా 81,000 కోట్లతో బనకచర్ల అనే అంశాన్ని తెర మీదకి తీసుకురావడము, దానికోసం ప్రత్యేకమైన చట్టబద్ధమైన సన్నాహాలు మొదలు పెట్టడం చూస్తే చంద్రబాబు మరొక భారీ బృహత్తర ప్రచారానికి తెరతీస్తున్నారు అనేది అనిపిస్తూ ఉంది. ఈ 4 అంశాలు చూసిన తర్వాత P4 కావచ్చు, బనకచర్ల కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ లాంటి ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ చూస్తే చంద్రబాబు మళ్ళీ తనదైన ప్రచార వ్యూహానికి వెళ్ళిపోయారని, వాస్తవాలకి ప్రకటనలకి మధ్య ఉన్న గ్యాప్ని మళ్ళీ ఎప్పట్లాగే మర్చిపోయారు అనే ఆందోళన ఆయన్ని సమర్థించే వాళ్ళలో, అభిమానుల్లో కనబడుతుంది. ఇంకా ఇలాంటి పరిణామాలు చూస్తే ప్రత్యర్థులు అయితే ఇక ఊపిరి పీల్చుకోవచ్చు అన్నట్టుగా తయారవుతా ఉంది. ఏంటి మరోసారి బాబు బ్యాక్ టు బేసిక్స్ అంటున్నారా? ఏపీ భవిష్యత్తు మీద ఎలాంటి ధోరణి, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? బాబు ప్రకటనలకి గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ మీద మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.